శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతల స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మరి ఒకసారి నాయన నీ అపారమైన ప్రేమ చేత నాయన మరి ఒక దినాన్ని మా జీవితాలను అనుగ్రహించినాను. అక్కడి విధంగా కూడుకున్నాను. నీ యొక్క మాటలు వినడం మీరు చూపిన గొప్పను బట్టి మొదలకులంతా చూపిస్తున్నాను నాయన. ఇదిగో నా ఈరోజు కూడా నేను నీ యొక్క వాక్య లేఖనాలు ఉంది నాయన. మా యొక్క లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకునేటప్పుడు ధ్యానిస్తుండగా నాయన మీకు కృప చూపండి. వినలేము నాయన, వినువారు మాట్లాడండి. మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా నాయన విన్న వాక్య ప్రకారం నడుచుకున్నట్టు మీ కృపను అట్టి సహాయం మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించడం క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన నడివేడుకుంటున్నాం తండ్రి. ప్రేమైన దేవుని వల్ల తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అనురాగ రైతులు అతి ద్వేషులు. ఈ విషయాల గురించి మరి పోయిన వారం మనం నేర్చుకునేది అతి ద్వేషుల గురించి మరి పోయిన ఆదివారం మరి మనము నేర్చుకున్నాము. అలాగే ఇంకో విషయాల గురించి మాట్లాడు చెప్పాడు. ఏంటంట? అపవాదకులు. అపవాదకులు అంటే ఎవరండి? అపవాదకులు అంటే ఏంటి? అపవాదం అంటే ఏంటి? అపవాదికి సంబంధించిన వాళ్ళను అపవాదకులు అంటారు. అపవాది పని ఏంటి మరి? అపవాది పని ఏంటి? ఎప్పుడు కూడా గమనిగా ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక విధంగా మనల్ని పట్టించాలి, ఇరికించాలి దేవుని దగ్గర. మరి అపవాదకుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అపవాదకుల గురించే మరి తిమోతికి రాస్తూ వీరి గురించి ఇంకొక మాట కూడా రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక క్షమించండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను ఫుట్నోట్ లో 5 నెంబర్ చేస్తుంది. ఏమన్నా చూడండి అక్కడ 5 ఏంటంట? అపవాదకులు. ఇంకోటి ఏమంటారంట? ఏమంటారు? కొండగత్తెలు. కొండగత్తెలు అంటే తెలుసు కదా. అపవాదకులు అంటే కొద్దిగా మీకు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అయితే కొండగత్తెలు అంటే తెలుసు కదా. ఏం చేస్తారు కొండగత్తెలు అంటే? ఏం చేస్తారండి? చాడీ చెప్పడం అంటే గొడవలు పెట్టడం. గొడవలు అంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ, లేని వార్తలు పుట్టించి వారి మధ్య తగాదాలు పెట్టడం. ఏదైనా ఒక వ్యక్తిని బ్యాడ్ చేయడం అంటే తనకు నచ్చని వ్యక్తిని ఏదో విధంగా ఏం చేయాలి? ఏదో విధంగా ఎలా చేయాలి? ఒక చెడు వ్యక్తిగా చిత్రీకరించాలి. ఏదో విధంగా ఒక చెడు వ్యక్తిగా చిత్రీకరించాలి. అదే వాళ్ళ యొక్క మనస్తత్వము. ఇలా అంత్య దినాలకు వస్తారనే పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడండి? అపవాదకులు అంటే కొండెములు పెట్టే వాళ్ళు ఏమైపోతారంట? ఎక్కువగా ఉంటారు. కొండాలు పెట్టేవాళ్ళు ఒకరికొకరి పడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మరి ఉంటారు. ఇలాంటి దాని గురించి మరి దేవుడు రాసి చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం ప్రారంభం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చూడండి. 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ఏంటంటే? విండ్లను తొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. ఏం చేస్తారంట? ఒక విల్లును అయితే ఎలాగైతే తొక్కి దాన్ని ఏం చేస్తాం మనము? విల్లు అనేది వెళ్ళాలి, ఒక బాణం అనేది వెళ్ళాలి. ఏం చేస్తాం? విల్లును బాగా వంచాలి. వంచి దానికి ఏం చేస్తారు? ఒక తాడును కడతారు. అలా కట్టినప్పుడు ఏమవుతుంది? బాగా దూరంగా వెళ్తుంది. ఎవరికి గుచ్చుకోవాలన్నా, ఒక పక్షికి వేటాడాలన్నా, ఇంకేదైనా జంతువు వేటాడాలన్నా అది ఏమవుతుంది? వెళ్ళి దాన్ని గుచ్చుకుంటుంది. అలాగే రాయిస్తూ కొండగాల గురించి రాయిస్తూ ఏమంటారంటే అక్కడ ఏం చేస్తారంట?
విండను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకు వారు తమ నాలుకను వంచుడు. ఏం చేస్తారంట? నాలుకను వంచుతారు. ఎందుకు? అబద్ధమాడడానికి ఏం చేస్తారంట? నాలుకను వంచుతారు. ఎలాగైనా సరే ఏం చేస్తారు? అబద్ధాన్ని ఆడతారు. అవతలి వ్యక్తి మీద ఎలాగైనా సరే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ చేయాలంటే ఏం చేస్తారు? ఏదో ఒక పుకార్ అనేది లేపుతూ ఉంటారు. ఇంకా మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. అదే విషయాలు ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి కొనసాగింపుగా మాట్లాడుకుంటాం. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. ఏం చేస్తారంట? దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. ఇంకేం చెప్తున్నారు? నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఏంటంట? దేవుని ఎరక ఏం చేస్తున్నారంట? కీడు వెనక కీడు చేస్తూనే ఉన్నారు. ఇంకేం చెప్తున్నాడు? ఇంకా 4వ వచనం, మీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా చెప్తున్నాడు. ఏంటంట? మీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇంకా మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంట? ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏంటంట? ఏ సహోదరునైనను నమ్మకుడు. ఎందుకు నమ్మొద్దు అంటున్నాడు? చెప్తున్నాడు. ఇంకా కింది మాట చూడండి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ఏం చేస్తారంట? కొంపముంచును. ఎలా ఉన్నారంట? చెప్తున్నాడు. మీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎలా ఉన్నారు? అంత్య దినాలకు వస్తారు మనుషులు ఎలా అయిపోయారంట? అపవాదకులు. అంటే కుండము పెట్టేవారుగా, మనం ఒకటి చెప్తే ఇంకొకరికి వేరే ఇరికించేవారుగా. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. మనుషుల విషయాలకు వస్తారనే, ఈ అంత్య దినాలకు వస్తారనే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అపవాదకులుగా ఉన్నారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు వెళ్ళి ఇంకొకటి చెబుతారు. అదే రాస్తున్నాడండి వాక్యం. ఏమని చెప్తున్నాడు? మీలో ప్రతి వాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. చెప్తే ఇంకేంటంటే నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచువాడునై ఉన్నాడు. ఏం చేస్తారండి? బాధ కలిగిన దానికి ఏం చేస్తారు? సాటి సహోదరులతో పంచుకుంటారు. ఎందుకంటే ఏమనుకుంటారు? చాలా మంది బాధను పంచుకుంటే ఏమైపోతుంది? తేలికైపోతుంది. అంటే బాధ అనేది, బరువు అనేది కొద్దిగా తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే ఏం చేస్తారు? మీరు అనుకుంటారు మీ బాధ అనేది తగ్గుతుంది మీరు అనుకుంటారు. కానీ ఏంటి? ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచువాడునై ఉన్నాడు. మీరు ఏదో బరువు అనేది తగ్గుతుందని మీరు అనుకుంటారు. కానీ ఏం చేస్తారు? మనుషులు అలా లేరు. మీ బరువు అనేది దించుకోవడానికి మీరు చెప్తున్నారు, కానీ మనుషుల క్యారెక్టర్ అనేది అలా లేదు. మీ బాధను ఓదార్చేవారుగా ఏం చేస్తున్నారు? ఓదార్చేవారుగా వారు లేరు. ఏం చేస్తున్నారు? తంత్రగొట్టులు మీ ముంగట బాగానే ఉంటారు, బాగానే విన్నట్టుంటారు, కానీ ఏం చేస్తారంట? మీ కొంప ముంచుతారు. మీ యొక్క రహస్యాలన్నీ బట్టబయలు చేస్తారు. ఏదైతే నువ్వు ఎవరికి చెప్పొద్దని నీ సహోదరు నమ్మి వాడిని చెప్తావు, వాడు ఏం చేస్తాడు? బట్టబయలు చేస్తాడు. ప్రతి వాడును తన సహోదరుని కొంప ముంచువాడునై ఉన్నాడు. ఎవడైతే మనము బాగా నమ్మామో వాడు ఏం చేస్తాడు? మనల్ని మోసం చేస్తాడు. ఎందుకు? వీడు బాగా నమ్మకమైన వాడు అని మనం ఎవరినైతే అనుకుంటామో వాడు ఏం చేస్తాడంట? తంత్రగొట్టు. నువ్వు అన్ని విషయాలు చెప్తావు, వాడేం చేస్తాడు? పరులకు నీ గుట్టును విప్పేస్తాడు. తంత్రగొట్టి అయి ఉన్నాడంట. ఇంకేంటంట? ఏమని చెప్తున్నాడు? తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రతి వాడిని దగ్గరకు వచ్చి అలుచుకుంటానంటే ఏంటి కారణం? ప్రతి వాడిని దగ్గరకు వచ్చి అడుగుతున్నట్టే కారణం ఏంటి? ఏం చేయాలంటే ఏదో ఒక విషయాన్ని అవతల వాళ్ళకు తెలియజేయాలి. ఏదో విధంగా కొట్టాలు చెప్పాలి, లేనిపోని మాటలు చెప్పాలి. అలా చెప్పి ఆనందపడాలి. ఇలాంటి వారు అంత్య దినాల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారు. కొండెములు చెప్పువారు. అదొక ఆనందం, అదొక సరదా మనుషులకు. అదొక సరదా. అవతల వ్యక్తిని చెడు చేస్తే అదొక ఆనందం వాళ్ళకు. అదొక ఆనందం. ఎలా ఉన్నారంట మనుషులు? ఏమని చెప్తున్నారంటే ప్రతి పొరుగు వారును కొండెములు చెప్పుడుగా ఏం చేస్తున్నారంట?
తిరుగులాడుచున్నాడు. మనం ఏదో బాధ ఉంది, కష్టం ఉందని మనం చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. మన యొక్క బాధను, మన యొక్క అవమానాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఎగతాళి చేస్తారు. వాళ్ళు ఆనందపడతారు, అది చెప్పుకొని ఆనందపడతారు. అపవాదకులు కొండములు ఆడేవారు. అంతే దినాల కోసం ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. సత్యం పలుకక ప్రతి వాడును తన పొరుగు వాడిని వంచును. ఏం చేస్తారంట? సత్యం అనేది చెప్పాడు. ఏం చేస్తాడు? ఏదో ఒక అబద్ధాన్ని చెప్తాడు, వంచిస్తాడు తన సహోదరుని. ఇంకేం చెప్తున్నాడు? అబద్ధం రాడుట తమ నాలుకకు ఏం చేస్తున్నారంట? అభ్యాసం చేసుకుంటున్నారు. ఏం చేస్తారంట? అబద్ధం ఆడటం అనేది వాళ్ళు అభ్యాసం చేసుకున్నారు, అంటే నేర్చేసుకున్నారు. వాళ్ళు నేర్చేసుకున్నారు. ప్రతి వారికి కొన్ని నేర్చుకోవాలంటే ఏముంటాయి? కొంత సమయం అనేది పడుతుంది. అలాగే ఏం చేస్తున్నారంట? మనిషి కూడా ఏం చేస్తున్నారంట? అబద్ధం ఆడటాన్ని ఏం చేస్తున్నారంట? అభ్యాసం, అంటే నేర్చేసుకున్నారు. అందరూ కూడా నేర్చేసుకున్నారు. ఎవరు కూడా సత్యం మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. ప్రతి వాడు తన పొరుగు వాడిని ఏం చేస్తున్నారు? అబద్ధంలో ఆడుతున్నారు, వంచిస్తున్నారు. ఏదో విధంగా వాడిని ఇరికించాలి, వాడిని ఏదో విధంగా ఏదో కొండము వాడి మీద చెప్పాలి. ఇంకేంటంట? ఎదుటి వాని తప్పులు పట్టవాలని ప్రయాసపడుతురు. మనలో ఉన్న తప్పులు తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా ఆలోచించారు. ఏం చేస్తారంట? ఎదుటి వాడిని ఏ తప్పు దొరుకుతుందా, ఎలా వాడు దొరుకుతాడా, ఏదో విధంగా వాడిని మంచి మాటలతో లొంగ తీసుకొని వాని యొక్క తప్పులు ఏంటి వాటన్నిటిని కూడా ఏం చేయాలి? లాక్కోవాలి, తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని ఏం చేయాలి? బట్టబయలు చేయాలి, వాడిని అవమానపరచాలి. ఇంకా మాట్లాడు చెప్తున్నాడు. ఏంటంట? నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది, వారు కపటులై నన్ను తెలుసుకోనున్నారు. దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. 7వ వచనంలో కావున 8వ వచనం వారు నాలుక ఘాతుక బాణము, అది కాపట్యం పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడు. దేవుడు ఏది చెప్పినా సత్యమే చెప్తాడు. ఏం చేస్తారంట? లోపల ఎలా ఉంచుకుంటారంట? ఏమని చెప్తున్నా? వాక్యం ఏమని చెప్తుంది? ఏంటంటే ఒకడు తన మనస్సులో వంచనాభిప్రాయము, ఏదో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. తను ఎలాగైనా లొంగ తీసుకోవాలి, ఏదో ఒక చెడు అభిప్రాయం అనేది కలిగి ఉంటాడు. వంచన అభిప్రాయాన్ని కలిగి ఉండి తన పొరుగు అంటే ఎలా మాట్లాడతాడంట? మాట్లాడేటప్పుడు పెదవులు ఎలా ఉంటాయి? సమాధానంగా ఉంటాయి. కానీ లోపల ఎలా ఉంటుంది? వంచన అభిప్రాయం. ఎలాగైనా వీడిని లొంగదీయాలి, ఎలాగైనా సరే ఎక్కడైనా వీడిని పట్టుబట్టించాలి. ఎవరి చేత ఒక చేత వీడిని బిరికించాలి. నేను ఈ సంగతులను తెలుసుకొని చెప్తున్నాడు దేవుడు. ఏంటంట? నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోతున్నా, ఇట్టి జనములను నేను ప్రతిదండన చేయకుందునా. ఏంటంటే అపవాదం అనేది చాలా చిన్నది కాదు మనం అనుకుంటాము. ఒకరి మీద ఒకరు ఏదో చెప్పడం అనేది చాలా చిన్న విషయం అనుకుంటాం. ఎందుకు? ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఏమైపోయింది? చాలా కామన్ అయిపోయింది. ఎందుకు? ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. వారి మీద వీడి చెప్పడం, వీడి మీద వాడి చెప్పడము. ఎందుకు? మనుషుల మధ్యలో ఏమైపోయాయి? రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఎప్పుడో మనము రాజకీయాలు చూసేవాళ్ళం, కానీ ఏమైపోయింది? ఒక ఇంటిలోనే రాజకీయం అనేది ప్రారంభమవుతుంది. ఒక బస్తీలోనే, ఒక ఉన్న దగ్గరనే ఏమవుతుంది? రాజకీయం అనేది ప్రారంభమవుతుంది. మనిషిలో సాటి మనిషిని ఓర్చుకోలేని తత్వము, అవతలి వాడు బాగా బ్రతికితే ఉండలేని తత్వము, ఓర్చుకోలేని తత్వం. అవతల వాడిని ఎలాగైనా లొంగదీయాలి, వాడిని ఎలాగైనా చెడు చేయాలి అంటే అభిప్రాయం అనేది మనిషిలో చెలరేగిపోతుంది. అలాంటి దాని గురించి మాట్లాడితే మీరు అపవాదములు అంటే చాలా చిన్నదిగా అనుకుంటారు. కానీ ఏంటి? అట్టి జనాన్ని నేను ఏం చేస్తాను? ఏమంటానండి? ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోతున్నా, ఇట్టి జనములను నేను ప్రతిదండన చేయకుండా. ఏమంటున్నాడు దేవుడు? ప్రతిదండన చేస్తాను, కంపల్సరీగా వారిని శిక్షిస్తాను. ఎందుకు శిక్షిస్తాను? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 31వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 30వ వచనం. కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను,
హింసకులను, అహంకారులను, బింకములు ఆడువారును, చెడ్డవారిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రైతులను, నిర్దయులైరి. ఇటు కార్యములను అభ్యసించువారు ఏంటంట? మరణమునకు తగినవారు అను దేవుని న్యాయాన్ని వారు బాగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా ఏం చేస్తున్నారంట? సమ్మతిస్తున్నారు. మరి మనం ఎలాంటి జాబితాలో ఉన్నాము? సమ్మతించే వారి జాబితాలో ఉన్నామా, లేకుంటే అభ్యసించే వారి జాబితాలో ఉన్నామా? అభ్యసించే వారి జాబితాలో ఉన్నామా? చూడండి, చెడ్డ మాటలు మాట్లాడటం అంటే ఏమైపోతుంది? ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు, అభ్యాసం చేస్తున్నారు. తన పొరుగు వారి విషయంలో ఏదో విధంగా ఏం చేయాలి? నేర్చుకుంటున్నారు. కొత్త విషయాలను మనిషి నేర్చుకుంటున్నాడు. ఎందుకు? అవతలి వారిని ఎలాగైనా బ్యాడ్ చేయాలని ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. ఇక్కడ చెప్తే ఏంటంట? కుండ్రెగానులను, అపవాదకులను, దేవదూషులను మాట ఇంకేమని చెప్తున్నాడు? ఇట్టి కార్యములను అభ్యసించు వారు ఏంటంట? దేనికి తగిన వారు? మరణానికి తగిన వారు అను దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగి ఉండి ఏంటంట? అంటే తెలుసు ఇలాంటి కార్యాలు చేస్తే ఏమవుతుంది? దేవుని ఉగ్రతకు మనము పాత్రులమవుతాము. ఇలాంటివి మనము చేయకూడదు. మరి ఎంతమంది ఉన్నారంటే అది చేయకుండా ఎంతమంది ఉన్నారు? తన పొరుగు వారితో సత్యమే మాట్లాడుతున్నారా? ప్రతి వాడును మీరు ఏంటంట? మీరు ఒకరికొకరు ఏమై ఉన్నారు? అవయవాలై ఉన్నారు కనుక ప్రతి వాడును తన సొంత సహోదరునితో ఎలా ఉండాలంట? తన సహోదరునితో ఎలా మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధము మాట్లాడొద్దు, అబద్ధం పలుకోవద్దు. ఎఫెసీయుల రాసిన పత్రికలో ఉంటున్నారు. మీరు అబద్ధాలు ఆడొద్దు. మీ సహోదరునితో ఏం చేయాలి? సత్యమే చెప్పాలి. మరి అలా ఉంటున్నారా? సత్యం అనేది మన హృదయంలో నివసిస్తుందా? లేకుంటే అబద్ధాలు అనేది ఆశ్రయం చేసుకుని మనము బ్రతుకుతున్నామా? అంటే మనిషి ఏం చేస్తున్నాడు? అబద్ధాన్ని ఆశ్రయించుకుని బ్రతుకుతున్నట్లుగా కనబడుతుంది. దేవుడు ఆ మాటలన్నీ రాయిస్తున్నట్టు నేను శిక్షిస్తాను, కంపల్సరిగా ఆ శిక్ష నేను విధిస్తాను. ఎందుకు? వారి యొక్క ప్రవర్తన అనేది బాగలేదు. ఏం చేస్తున్నారు? అపవాదకులుగా ఉన్నారు. అంటే అవతల వారి మీద కొండాన్ని చెప్పే వారిగా ఉన్నారు. సాటి వ్యక్తిని ఓడ్చుకునే స్థితిలో వాళ్ళు లేరు. ఏం చేస్తారంటే ఇంత చేస్తారు. చిన్న విషయాలు ఏంటి? అవునా, అలా అయిందా? చిన్న విషయాలు ఎవరైనా కొద్దిగా చెప్పారంటే ఏం చేస్తారు? ఆ విషయాన్ని అక్కడితో వదిలేలే. మనము దైవ సంబంధం అలాంటివన్నీ పట్టించుకోదనుకుంటామా? అవును, నాకు కూడా మొన్న అలా జరిగింది. ఆ వ్యక్తి మీద ఏదో ఒక చెడును క్రియేట్ చేయాలి. తెలియని దాన్ని మరలా కొత్తగా వారిలో పుట్టించాలి. ఏదో విధంగా దాన్ని చెడు చేయాలి, చెరిపేయాలి. అపవాది యొక్క క్యారెక్టర్ కూడా ఏంటి? ఏదో విధంగా చెరిపేయాలి. వారి క్యారెక్టర్ ఏంటి అసలు? యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదులకు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా అడుగుతున్నాడు. దేవుడు ఏంటంట? నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏంటంటే ప్రత్యుత్తరం ఇచ్చింది. దేవుడు ప్రత్యుత్తరం ఇస్తుంది. ఏంటంటే వాని పని ఏంటి? ఇటు అటు తిరుగులాడటం, ఏదో విధంగా మనిషిని మోసపుచ్చాలి. మరి కొండగారుల పరిస్థితి ఏంటి? అపవాదకులను పేరు రావడానికి కారణం ఏంటంటే కొండగారు కూడా ఏం చేస్తారు? ఒక దగ్గర ఉంటారు. ఏం చేస్తారు? అక్కడ అక్కడ అంటే తిరుగుతూ ఉంటారు. ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ప్రతి ఇల్లు ఏం చేస్తారు? ఈ ఇంట్లో సమాచారాన్ని ఆ ఇంట్లోకి చేరవేస్తారు, ఆ ఇంట్లో సమాచారాన్ని ఈ ఇంట్లోకి చేరవేస్తారు. అన్నదమ్ముల మధ్య కూడా ఏం చేస్తారు?
చిచ్చు పెట్టేవారుగా ఉంటారు. చిచ్చు పెట్టేవారుగా ఉంటారు. చాలా మందిలో కాపురాలు కూలిపోవడానికి గల కారణం ఏంటంటే కొండేగాండ్లు వాళ్ళు బాగానే ఉంటారండి. ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. కానీ ఏంటి, మధ్యలో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. ఎందుకు? వాళ్ళు బాగా ఉంటే ఓరలేని పరిస్థితి. ఏదో విధంగా అంట పెట్టాలి వాళ్ళకు. ఏదో విధంగా గొడవ అనేది పెట్టాలి. ఆ గొడవ అనేది పెడితే ఏంటి, వీళ్ళకు తృప్తి. అది వీళ్ళకు తృప్తి ఏంటి, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఏదో విధంగా వాళ్ళు విడిపోతుంటే వీళ్ళకు ఒక ఆనందము. కొండేగాండ్లు చూడండి ఒకసారి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18వ అధ్యాయం 8వ వచనం. ఏంటంటే కొండేగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లో కడుపులోనికి దిగిపోను. ఏంటంటే చెప్తూ మాట్లాడుతూ రాయిస్తున్నాడు. ఏంటంట కొండెగాని మాటలు రుచిగల భోజ్యాప్యములు. ఏంటంట రుచిగల భోజ్యాప్యములు అంటే రుచిగల ఆహారం వంటివి కొండెగాని మాటలు. అబ్బా ఎలా ఉంటుంది చెవులు. ఎవరి గురించి అన్నా మనకు చెడుగా చెప్తుంటే ఎలా ఉంటుందండి? ఏం చేస్తారు? చెవులు చారంత చేసుకొని వినేయరా? వింటారా? వింటారు. ఎందుకు? ఏంటంట కొండెగాని మాటలు ఏంటంట రుచిగల భోజ్యాప్యం. ఎవరి గురించి అని ఏమైనా చెప్పారనుకో, వద్దులేండి మాకు అవసరం లేదు అంటారా అండి? మనిషి అలా ఉన్నాడా? అవతల వ్యక్తి గురించి నాకెందుకు అనే విషయాల్లో మనిషి ఉన్నాడా? అసలు నా క్యారెక్టర్ ఏంటి, నా గురించి నేను ఆలోచించుకోవాలని దూరంలో మనిషి ఉన్నాడా? నేడు ఏం చేస్తున్నాడు? అవతల వారి గురించి ఆలోచించే విధంగా మనిషి ఉన్నాడు. ఏంటంటే కొండగాని మాటలు రుచిగల భోజ్యాప్యములు. ఏంటంట వింటాడు, బాగా వింటాడు. అవతల వాడు ఏ విషయాలు వచ్చినా కానీ ఏంటంట వదలడు. ఎలా వింటాడంట? అన్నమైన మానేస్తాడు. కానీ ఏంటంట అలాంటి మాటలు అయితే వినడానికి వేగిర పడతాడు, తొందరపడతాడు. ఇంకేంటంట అవి కడుపులోనికి దిగిపోను. లో కడుపులోనికి కాదు ఏంటంట లో కడుపులోనికి ఏంటంట దిగిపోతాయి అంటే అంత ఇష్టంగా ఉంటాయి మనిషికి. అవతలి వ్యక్తి మీద చాడీలు చెప్పడం, కొండారడం అంటే ఏంటంటే మనిషికి చాలా ఇష్టము. అవి కడుపులోని దాచుకుంటాడు. అవన్నీ దాచుకుంటాడు. మంచి విషయాలు వస్తే పట్టించుకోవడానికి ఇబ్బంది పడతాడు. ఏంటంట అవతలి వ్యక్తి మీద చెడు అభిప్రాయాన్ని, దుష్ప్రచారాన్ని చేయడం అంటే మనిషికి చాలా ఇష్టం. చాలా బాగా వింటాడు. మంచి మాటలు అంటే వస్తారా? రారు. అదే చెడు మాటలు మాట్లాడుతున్నట్టు ఏం చేస్తారు? వినబడకున్నా సరే చెవులు చాటంత చేసుకొని వాడు ఏమన్నాడు ఏం చేస్తారు? వింటారు. వినబడకున్నా సరే ఏం చేస్తారు? ఏదో ఒక మాట వీళ్ళే కల్పించి చెప్తారు. ఇలాంటి వారిని ఏమంటారు? కొండేగాండ్లు. ఇలాంటి వారి మరి ఏమవుతారంటే అంత్య దినాలకు వస్తానే ఎక్కువగా అయిపోతారు. అంటే సాటి మనిషి యొక్క స్వేచ్ఛను ఏం చేస్తారు? హరిస్తారు. వారు మనశ్శాంతిగా ఉంటే ఉండనివ్వరు. ఏదో విధంగా గొడవలు పెట్టేయాలి. వారు మనశ్శాంతి లేకుండా చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు ఇంకేమంటాడు? బద్దకు రాని రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదలబోతులను పరుల జోలికి పోవారు రగుటను ఏం చేస్తున్నారంట? నేర్చుకొనిచున్నారు. ఏం చేస్తున్నారంట? వారు ఇంటికాడ ఎలా ఉంటున్నారంట? వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మంచి విషయాలు నేర్చుకోవాలని ఆలోచన అనేది లేదు. మరి ఏం చేస్తున్నారంట? ఇంటికాడ ఏం చేస్తున్నారంట? ఏమని చెప్తున్నారండి? మరియు వారి ఇంటింట తిరుగులాడుచు అంటే ఒక దగ్గర ఉండదు. అపవాది యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ దేవుడు అడుగుతున్నాడు. వాడి సమాధానం ఏంటంటే ఏమని చెప్తున్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే నేను భూమి మీద ఏం చేస్తున్నాడంట? అటు ఇటు తిరుగులాడుతున్నాడు. ఎందుకు తిరుగులాడుతున్నాడు? పేతురు రాసి చెప్తాడు ఏంటంట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నాను ఏం చేస్తున్నాడంట? వెతుకుతూ తిరుగుచున్నాడు. ఎవరు దొరుకుతాడో వాడిని ఎలాగైనా అందుకోవాలి. వాని యొక్క టార్గెట్ అనేది అది. మీరు అపవాదం టార్గెట్ ఏంటి? మరి
ఏం చేస్తారు? ఎవరి గుట్టు ఎలా బయట పెట్టాలి, ఎవరి రహస్యాలు ఎలా బట్టబయలు చేయాలి, ఎవరిని ఎలా చెడుగా ప్రదర్శించాలి, ఎలా ప్రదర్శించాలి, వీళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ ఇవే ఉంటాయి. అక్కడ చెప్తే ఏంటంట, మరియు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాలగుటమే కాక. ఏం చేస్తారంట? ఇంటింటా తిరుగులాడతారు. ఇంటింటా తిరుగులాడితే ఏం చేస్తారు? పనికి మాలిన ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, అవసరం వచ్చి ఏవి కూడా ఉండవు. వాటన్నిటిని మాట్లాడుకుంటూ ఏం చేస్తారు? ఇంటింటా తిరుగులాడుతూ ఏం చేస్తారు? బద్ధకురాలు అంటే ఇంట్లో పని చెయ్యరు, ఇంట్లో పక్కన పెట్టేస్తారు. బద్ధకురాలు ఏ పని చేయాలన్నా బద్ధకం. మరి ఏది ఇష్టము? అవతల వాళ్ళ మీద చాడీ చెప్పడం అంటే ఇష్టము, అవతల విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టము, అవతల ఎలాగైనా సరే చెడు చేయాలంటే ఇష్టము. ఈ అంత్య దినాలకు వస్తే ఏమైపోతున్నారు? బద్ధకురాలుగా మారిపోతుంది. ఎందుకంటే ప్రతి దాని కూడా ఏమైపోయాయి? మిషన్స్ అయినా వచ్చేసాయి. బట్టలు ఉతకాలంటే ఏం కావాలి? వాషింగ్ మిషన్ వచ్చింది. ఇల్లు ఉడవాలంటే వాక్యూమ్ క్లీనర్ వచ్చింది. ప్రతి దానికి ఏమైపోయింది? మిషన్ అనేది వచ్చింది. మనం చేయాల్సిన పనులు ఏవి కూడా మరి ఏం చేయాలిగా? బద్ధకురాలు కావాలి. ఇంటింట్లా తిరుగులాడాలి. వాళ్ళ సమాచారం ఏంటి, వీళ్ళ సమాచారం ఏంటి, వీళ్ళ వాళ్ళకెలా చెప్పాలి, వాళ్ళ వీళ్ళకెలా చెప్పాలి. ఇదే మనిషి యొక్క జీవిత ప్రయాణం అయిపోయింది. మరి దేవుణ్ణి ఎలా వెతకాలి, దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలనే విధంగా మనిషి లేడు. అపవాది యొక్క స్థితి ఏంటి? మరి మన యొక్క పరిస్థితి అటు ఇటు తిరుగులాడాలి, అందరినీ వారి దగ్గరికి లాగేసుకోవాలి. వీళ్ళ యొక్క పరిస్థితి కూడా ఏంటి? ఎలాగైనా వారి మీద అపనిందలు మోపాలి, మంచి వారి మీద ఏదో ఒక చెడు అభిప్రాయాన్ని కలుగజేయాలి, వాళ్ళని ఎలాగైనా చెడుగా చిత్రీకరించాలి. అందుగురించి తిమోతికి రాస్తూ చెబుతున్నాడు పౌలు గారు ఏంటంట? బద్ధకురాలు అవుతారంట. చూడండి, ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాలు అవడం మాత్రమే కాక ఏంటంట? ఆడరాని మాటలు ఆడుచు. ఏంటంట? మనం మాట్లాడకూడని మాటలు, మనం ఉచ్చరింపరాని మాట ఏం చేస్తారంట? మాట్లాడతారు. సరదాగా మాట్లాడుకోవడానికి ఇచ్చాడు నోరు దేవుడు. ఏదో నువ్వు సరదాగా ఉండడానికి ఇచ్చాడండి దేవుడు. ఒక సమయాన్ని ఇచ్చాడంటే దేవుడు దాన్ని సమయాన్ని దేవునికి మనము కేటాయించాలి. ఆ సమయాన్ని కేటాయించకుండా ఏం చేస్తారంట? ఆడరాని మాటలు ఆడుకంటే ఎవరు కొత్త మాటలు నేర్పిస్తారో వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారంట? చెప్తున్నాడు. అదే చూడండి ఏమంటాడు అక్కడ? వదరుబోతులను పరుల జోలికి పోవాలనుకు ఏం చేస్తారండి? నేర్చుకుంటారు. ఇప్పటి నుంచి ఏమవుతారు? ప్రిపేర్ అవుతారు. దేనికండి? అవతల వాళ్ళ జోలికి ఎలా పోవాలి, వాళ్ళ ఊరికే ఉన్న వారిని ఎలా పంచాయతీ పెట్టుకోవాలి, వాళ్ళని ఎలా కొట్లాటలు చేసుకోవాలి. ఊరికే ఉన్నా సరే, వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని కావాలని మనం ఇబ్బంది పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఊరికే అండి ఏదో ఒక మాటకి ఏం చేస్తారు? చిన్న దానికే గొడవలు తగులు అనేవి పెట్టుకునే వారిగా మరి చూస్తున్నాం మనుషులు. చిన్న దానికే తగులు పెట్టుకునే వారిగా. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా చూడండి, చిట్టుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 5:2 కలిసి ఉంటాయండి. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె గత్తెలను మిగుల మద్యపానశక్తులై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి భర్తలను శిష్యులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారినై ఉండవలనని బోధించు. ఎలా ఉండాలండి? వృద్ధాశ్రమంలో వస్తారని మాకేం పని లేదు కదా, ఇక ఎక్కడక్కడ తిరిగినా ఏం కాదు కదా, ఎన్నో మాటలు మాట్లాడితే ఏం కాదు అనే పరిస్థితుల్లో మీరు ఉండొద్దు. ఏం చేయాలి? బోధించాలి. మీరు ఒక వయసులోనికి వచ్చిన వాళ్ళు మీ అనుభవాలు వాళ్ళకు చెప్పాలి. ఇలాంటి వారిగా ఉండరు. ఏంటంట? అలాగనే వృద్ధస్థిలో కొంటెగత్తలు. అంటే చాలా గొడవలు ఎక్కడ వస్తాయంటే ముసలి వాళ్ళ ద్వారానే అండి. ముసలి వాళ్ళు ఊరికే ఉండరు. ఏం చేస్తారు? ఏదో ఒక గొడవ అనేది పెడుతూ ఉంటారు.
ఏదో ఒక గొడవ అనేది పెడుతుంటారు. అవసరమా? ఒక వయసు అనేది మీద పడిన తర్వాత చివరి కాలాల్లో ఉన్నారు. అలాంటి అప్పుడు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా అందరినీ దగ్గర తీసుకునే వారిగా, ఒక ఔదార్యం గల వారిగా, ప్రేమ చూపించే వారిగా ఉండాలి. కానీ ఏంటి, ఇంకా ముసలితనంలోకి వచ్చినా గానీ కోపాలనేవి మానరు, కొండాలు చెప్పడం అనేది మానరు. దేవుని ఎడల ప్రేమ అనేది పెంచుకోవడం అనేది చేత కాదు. ఒక చివరి దశలోకి వచ్చిన తర్వాత కూడా మనం దేవుని కొరకు జీవించకపోతే ఎలా? ఇక్కడ రాయిస్తూ చెప్తున్నాడు, తీతుకు చెప్తున్నాడు అక్కడ పౌలు గారు ఏంటంట, అలాగనే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను ఏం చేస్తారంట? వీళ్ళు బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? కొండెకత్తెలు అంటే పడని వారు, వాళ్ళకి వీళ్ళకు తగులు పెట్టేవారిగా. అమ్మో వారితో ఉంటే బాగుండదు, నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకు? వీళ్ళు చిన్ననాటి నుండి అభ్యాసం చేశారు కదా. కుటుంబాన్ని ఏం చేస్తారు? విడదీస్తారు. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతారు. మంచిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చెడగొడతారు. ఎక్కడ కూడా బాగుంటే వాళ్ళు ఓర్వలేరు. ఎందుకు? వారిలాగానే వాళ్ళు కూడా ఉండాలి, విడిగా ఉండాలి. విడిగా ఉండి సాధించేది ఏముందండి? ఏమైనా ఉంటుందా? ఏమి కూడా ఉండదు. అక్కడ చెప్తే ఏంటంట, అలాగనే మిగుల మద్యపానాసక్తులై ఉండక. మద్యంతో మత్తులు ఏముండదు. కింది వచనం రాస్తే ఏంటంట, లేక మద్యం వలన వశపరుచుకొనబడిన వారై ఉండక. మద్యం చేత మీరు మత్తులై ఉండొద్దు, మద్యానికి బానిసలుగా అయిపోద్దు. ఎలాగో మీ వృద్ధాప్యం అనేది వచ్చేసింది కదా, ఇక మాకేం పని లేదు కదా అని వారిగా మీరు ఉండొద్దు. మీరు మిగతా అనుభవం కలిగేవారు. అనుభవం చాలనేది మీకు ఎక్కువగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులు మరి మీరు ఎదుర్కొంటారా? ఒడిదుడుకులు అనేది ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వారికి వివరించి చెప్పాలి. అలాంటి బాధ్యత అనేది దేవుడు వృద్ధాప్యాన్ని ఇంకా ఇస్తున్నాడు. అంత ఆయుష్ నీకు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారండి? ఒక మంచి సంగతులు ఇంకా రాబోయే తరాలకు మీరు నేర్పించాలి. అందుగురించే దేవుడు ఇంకా ఆయుష్ కాలాన్ని ఇస్తున్నాడు. అదే చెప్తున్నాడు ఏంటంట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారే. ఎలా ఉండాలంట? భయభక్తులు గలవారే. ఆ భయభక్తులు అనేవి పిల్లలకు నేర్పించాలి. వాళ్ళ యొక్క మంచి బాటలో దిద్దాలి. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలాగే తయారవుతారండి. ఒక వయసుకు వచ్చిన తర్వాత మనము మంచిగా పిల్లలు మారట్లేదంటే మనము ముందు నుండే సరి చేయాలి వాళ్ళని. మనం ముందు నుండి సరి చేయకుండా తర్వాత సరి చేద్దామంటే అది సరికాదు. వాళ్ళు సరి చేయబడరు. కాబట్టి ఏంటంట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకుండా నిమిత్తము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని దూషింపే పరిస్థితుల్లోనికి మనము రానివ్వకూడదు. చూడండి, ఇంకా కీర్తన గ్రంథము 101వ అధ్యాయం 5వ వచనం. ఏంటంటే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించను. ఏమంటాడు దేవుడు? తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని ఏం చేస్తారంట? సంహరిస్తాను. ఇవన్నీ తెలుసా తెలియదా మనకు? తెలియదండి. దేవుణ్ణి ఎదుగుతున్నామంటే ప్రతిదీ మనము నేర్చుకుంటూ ఉంటాము. ప్రతి విషయం అనేది మనకు తెలుసు. ఆత్మ అనేది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఏ విషయాలు సరి అయినవి చేస్తున్నావు, ఏ విషయాలు సరి అయినవి కాదు, నీకు తగవని ఆత్మ చెబుతుంది. అలా చెప్పినప్పుడు ఏం చేయాలి? గద్దింపును వినాలి. ఆ గద్దింపును మనము స్వీకరించాలి. అలా స్వీకరించినట్లయితేనే దేవుణ్ణి మనము ఎదగలుగుతాం. అది మనకెందుకు అని తృణీకరిస్తే ఏమవుతుంది? దేవుని ఉగ్రతకు మనము పాత్రలమవుతాము. ఇన్ని రోజులు కాపాడుకున్న విశ్వాసం అనేది ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. ఈ కొండగాండ్ల వల్ల వచ్చే ప్రయోజనం, వాళ్ళ యొక్క చెడు ఉపయోగం ఏంటంటే వాళ్ళ ద్వారా వచ్చేది అందరినీ కూడా ఏం చేస్తారు? విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపిస్తారు. అంటే అపనమ్మకం అనేది కలుగజేస్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే కాకుండా ఏంటి, దేవుని కూడా దూరం చేస్తారు. చూడండి, వింటున్న ప్రతి మాట మనం వింటున్నాం కదా, విన్న వాక్యాన్ని ఏం చేస్తారు? దేవుని సంబంధాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటారు, ప్రయత్నాన్ని జరిగిస్తూ ఉంటారు. అదే అపవాదకులైతే ఏం చేస్తారు? అది మనము చేయలేము.
శిష్యులు అంటారు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఏంటి, ఇట్టి ఎవరు కూడా చేయలేదు. నువ్వు చెప్పేవన్నీ ఏంటి అసలు కఠినమైన ఆజ్ఞలు, ఇంత కఠినమైన ఆజ్ఞలు ఎవరు చేస్తారు అసలు? చేయగలుగుతారు ఎవరు ఇంత కఠినమైన ఆజ్ఞలు? ఎవరు కూడా చేయలేరు. కానీ ఏం చేస్తారు, మరలా ఏం చేస్తారు శిష్యులు? దేవునికి దగ్గర అయిపోయిన తర్వాత వాళ్ళే చేస్తున్నారు. మీరు చేయొచ్చు, ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం నుండి ప్రతిదీ కూడా మీరు చేయగలుగుతారు. యేసుక్రీస్తు వారు చెప్పేవన్నీ ఎలాంటివంట? కఠినమైన ఆజ్ఞలు, చాలా కఠినమైన, మనుషులకు సాధ్యం కాదు అసలు. ఎవరు కూడా చేయలేరు అనుకున్నారు. కానీ ఏంటి, ఆత్మ సహాయం అనేది వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? దేవుని ఇష్టానుసారంగా మరి బ్రతికిన వారుగా మరి మనము చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏంటంటే యేసుక్రీస్తు వారు ధన్యత విషయాలకు ఒకసారి చెప్తున్నాడు. కొండ మీద ప్రసంగం చెప్తున్నాడు. ఏంటంట, ఏమని చెప్తున్నాడు అక్కడ, ఏమని రాస్తున్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏంటంట, క్రీస్తునుడికి నడుస్తున్న మనము, క్రీస్తులో ప్రయాణిస్తున్న మనల్ని ఏం చేస్తారంట? ఎంతో మంది చెడ్డ మాటలు అంటారు, ఎంతో మంది మనల్ని హింసించాలని చూస్తారు, నిందలు వేస్తారు, మనం చెయ్యని దాన్ని కూడా నువ్వు చేసావని అంటారు. అలా అన్నప్పుడు మీరు ఏంటంట? ధన్యులు. అపోస్తులు అంటే ఏంటి? మేము దూషింపబడి మరలా ఏంటంట, బదులు దూషింపలేదు, మరలా బదులుగా మేము మాట్లాడలేదు. ఎవరు ఏమన్నా అసలు ఏం చేసాం? మేము ఓర్చుకున్నాం, ప్రతిదాన్ని ఓర్చుకున్నాము. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనము ఒదిగిపోవాల్సింది. అలా ఎవరైనా తిడితే మరలా మాటకు మాట అనే విధంగా ఉండొద్దు. అది మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ఎక్కడది? పాత నిబంధన కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను. ఎవడైనా నీకు కాలు విరగొట్టాడంటే ఆ కాలు మరలా విరగొట్టాలి. ఈ కొండములాడ విషయాల గురించి కూడా ద్వితీయోపదేశకాండంలో రాయిస్తాడు దేవుడు. రాయిస్తే ఏంటంట, ఎవడైనా నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్పి ఏదైతే నీకు చెయ్యాలనుకుంటాడో, ఏ కీడైతే నీ సహోదరు నువ్వు చెయ్యాలనుకుంటావో అదే కీడు అబద్ధం అని తెలిస్తే ఏం చేయాలి? అదే కీడు వానికి జరిగించాలి. దేవుడు ధర్మశాస్త్రంలో రాయించాడు. ఇలా అపనిందకుదే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కూడా ఒకరున్నారు, తెలుసు కదండి. రాజులు మొదటి గ్రంథము చూడండి, 21వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. అందుకతని భార్య అయిన యెజబెలు ఇశ్రాయేలుతో, నీవిప్పుడు రాజపాలన చేయలేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేను ఇశ్రాయేలు అయిన నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పించేదను. ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదు నాబోతు నివాసం చేయించిన పట్టణ పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో రాయించినది ఏమనగా, ఉపవాస దినమును జరిగిపోవాలని మీరు చాటించి నాబోతును జనులుగా నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషితువని అతని మీద సాక్ష్యం పలుకుటకు ఏంటంట, పనికి మారిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఎలా ఉంటారండి మనుషులు కక్ష? ఈ కొండెం అనేది ఎలా ఉంటుందంటే మనిషిని చంపడానికి కూడా దారి తీస్తుంది. అలా చంపడానికి కూడా ఏం చేస్తారు? కొండాన్ని ఉపయోగించుకుంటారు. నాబోతు అలా చేశారండి. రాజు దూషించాడా? దేవుని దూషించాడా? ఏం చేశాడు? ఇది నా పిత్రాజితము, ఇది నా పితరుల కష్టము, నాకు మిగిలింది ఇది ఒకటే, ఇది తప్ప వేరే అడిగితే నేను ఇచ్చేవాడిని.
ఇది నా తండ్రి నాకు ఇచ్చాడు, నాకు మిగిలింది ఇది ఒకటి, అందు గురించి నేను ఇది ఇవ్వను అన్నాడు. అంతే, ఇవ్వను అన్నాడు. ఆ ఇవ్వను అన్నదానికి సమాధానం పడ్డాడనుకొని వెళ్ళిపోయాడు నాబోతు. ఇదంతా జరుగుతుందని నాబోతు కూడా తెలియదు పాపం, తెలియదు. కానీ ఏం చేసింది యెజబెలు? ఏం చేసిందండి? క్రూరత్వంగా కుండెగాళ్ళు ఎలా ఉంటారంటే క్రూరులు కూడా ఉంటారు. ఎలాగైనా సరే దాన్ని తెచ్చుకోవాలి, అవతల వాళ్ళు ఎలాగైనా చంపైనా సరే అబద్ధ సాక్ష్యం చెప్పాలి వారి మీద. అదే చెప్తున్నాడు ఏంటంటే, నీవు రాజుని దూషించువని అతని మీద సాక్ష్యం పలుకుటకు ఏంటంట, ఇద్దరు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి, తీర్పైన మీద అతనికి ఏం చేయాలంట, రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణ పెద్దలను పట్టణమందు నివసించిన సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారము జరిగించి ఎట్లనగా వారు ఉపవాస దినములు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవుని రాజును దూషించనని జనుల సమక్షంన నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టి నాబోతు రాళ్ల దెబ్బల చేత మరణమాయను. వారి యెజబెలునకు వర్తమానం పంపగా నాబోతు రాత్రి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాదు, అతడు చనిపోయిన కనుక నీవు లేచి ఇశ్రాయేలుడైన నాబోతు క్రయమునకు ఇయ్యనుండకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొని ఆహాబుతో చెప్పాను. ఏం చేసిందంట? ఆహాబుతో చెప్తుంది, ఎందుకు నువ్వు అనవసరంగా ఏడుస్తున్నావు? నేను ఇప్పిస్తాను కదా. ఎందుకు? డబ్బులు ఇస్తే ఎవడైనా అబద్ధం చెప్పడానికి వస్తాడు. కోర్టులోకి వెళ్ళండి, నిజాన్ని కూడా అబద్ధం చేస్తారు. ప్రతివాది వచ్చే వరకు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. వాదనలు జరుగుతున్నప్పుడు ఎవరిది మనం మొదలుంటే వాళ్ళదే నిజం అనుకుంటా. అవునా కదా? ఏ వ్యక్తి అని వచ్చి మనకు ఒక విషయాన్ని తెలియజేస్తారనుకోండి, ఇలా నన్ను ఊరికే కొట్టాడండి, ఊరికే నన్ను ఇలా నిందల పాలు చేస్తున్నాడు అన్నాడు అనుకోండి, అది వినడానికి మనం ఏమంటాం? ఫస్ట్ వీడియో వచ్చిన మనం ఏమనుకుంటాం? అరే పాప ఊరికేనే వీళ్ళని హింసిస్తున్నారు, నిందలు పెడుతున్నారు అనుకుంటాం. ప్రతివాదం వచ్చిన తర్వాత దాన్ని కథ ఏదో మనకు తెలుస్తుంది. అవునా కదా? వాడు వచ్చిన తర్వాత చెప్తాడు, ఎందుకు కొట్టావు అంటే కారణం చెప్తాడు. ఇలా ఊరికి నేనేం కొట్టలేదు, వాడు ఇలా అన్నాడు కనుక నేను కొట్టాను. వీడేం చెప్తాడు? వాడు అన్నది చెప్పాడు. ఏం చెప్తాడు? కొట్టిందే చెప్తాడు. ప్రతివాదం వచ్చేదాకా వాదన అనేది ఏది సరి ఏదో మనకు తెలియదు. ఇలా వాదించే వాళ్ళు ఎలా ఉంటారు? పనికి మాలిన వారు ఉంటారు. ఎందుకు? డబ్బుకు ఆశించే వారు కూడా ఉంటారు. ధర్మశాస్త్రంలో అది కూడా రాబడింది ఏంటి? నీ పొరుగు వారి మీద నువ్వు అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యం అనేది నీవు చెప్పొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ యొక్క పొరుగు వాణిలను చాలా జాగ్రత్తగా నివసించాలి. చూడండి, ఇంకా ఏంటంట అక్కడ అబద్ధ సాక్ష్యం పెట్టి ఏం చేసింది? అనవసరంగా నాబోతును చంపించేసింది. ఇలా వస్తే ఏమవుతుంది? క్రూరత్వం అనేది బట్టబయలవుతుంది. కొండెగాండ్రుగా అపవాదకులు ఏం చేస్తాం? ప్రాణాలు తీయడానికి కూడా మన వల్ల ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకు? ఒక అబద్ధం చెప్తే ప్రాణం పోతుందని వాళ్ళకి తెలియదు కానీ ఏం చేస్తారు? ప్రాణం అనేది అక్కడ పోయింది. ఒక నీతిమంతుని ప్రాణము, ఒక నిరపరాధుని ప్రాణం అనేది అక్కడ పోయింది. ఎందుకు? కొండని చెప్పడం వల్ల, అబద్ధం చెప్పడం వల్ల. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తులు కానీ యేసుక్రీస్తు కానీ ప్రతి వారు ఏం చేశారు? దాన్ని ఎదుర్కొన్నారు. ఊరికేనే వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు పలికారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవాలని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం ఏంటంట? నిజమైన సాక్ష్యం కాదు. ఏం సాక్ష్యము? అబద్ధ సాక్ష్యం వ్యక్తులు. ఎందుకు? ఆయన తప్పేమి కూడా లేదు. ఎలాగైనా చిక్కు పెట్టలేము కనుక నిజంగా వేదానికి శిక్ష అనేది పడదు. దానికి ఏం చేయాలి? అబద్ధ సాక్షులను వెతుకుతున్నారంట. ఇంకేంటంట? కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినని ఏంటంట?
సాక్ష్యం ఏమియో దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో తిని కట్టగలనని చెప్పాను. ప్రధాన యాజకుడు లేచి ఉత్తరం ఏమి చెప్పవా, వీరు మీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమని అడగగా యేసు ఊరుకుండెను. ఏం చేస్తున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు. నిజమేనే అండి, అబద్ధాలని పుట్టిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారిని కూడా ఏం చేస్తారు? వీడు పీడ వంటి వాడు. అపోస్తల కార్యములు 26:3 నుంచి చూడండి. అధ్యాయము 3వ వచనం నుండి ఏంటంట? యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొని పోచున్నందుకు నేను ధన్యులను అనుకుంటున్నాను. దానితో నేను నా మనవి ఏంటంట పిలిపించాలని వేడుకొంచున్నాను. మొదట యెరూషలేములో నా జనం మధ్య బాల్యం నుండి నేను బ్రతికిరాడు యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిశీలనను ప్రవర్తించినట్టు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణను విమర్శించబడటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల ఎడతెగ దివారాత్రము దేవుని సేవించు ఆజ్ఞను ఏంటంట నిరీక్షించున్నాను చెప్తున్నాడు. అక్కడ పౌలు గారు ఏంటంట ఆయన విషయంలో ఆయన చెప్పుకుంటున్నాడు. ఏంటంట నిలబెట్టారు రాజు యుద్ధ ఏంటి ఇతడు అనేక అపకారాలు చేస్తున్నాడు. రాజుకు విరోధంగా ఉన్నాడని అక్కడ చెబుతున్నారు. చూడండి కీర్తన గ్రంథము 15వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. కీర్తనలు 15. కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 15వ కీర్తన దావీదు రాసిన కీర్తన 15వ కీర్తన చదువు మొదటి నుండి చివరి వచనం వరకు. ఏంటంట? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో ఏంటంట కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించుడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుడకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఏంటంట రాస్తున్నాడు దావీదు గారు రాసి ఏంటంట యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన గుడారంలో నివసించాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటి? ఆయన గుడారంలో ఉండాలంటే ఏంటంట ఎలా ఉండాలంటే అండి
ఏంటంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నివసింపదగిన వాడు. దేవుని ఆలయంలో ఉండాలన్నా, దేవుని దగ్గరకు మనము వెళ్ళాలన్నా ఎలా ఉండాలంట, మన యొక్క క్యారెక్టర్ అనేది, నీవు దేవుని కుమారునిగా పిలువబడాలంటే, దేవునికి నువ్వు ఇష్టునిగా ఉండాలంటే, ఈ దేహంలో ఉన్నప్పుడు దేవునికి నీవు ఇష్టునిగా ఉండాలంటే ఎలా ఉండాలంటే అండి, హృదయపూర్వకంగా ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా ఏంటంట నిజం పలుకువాడే. హృదయపూర్వకంగా పలుకుతారా లేకుంటే పెదవుల మీద పలుకుతారా? ఎలా పలుకుతున్నాడు? సమాజం అనేది హృదయపూర్వకంగా పలుకుతున్నాడు, నిజం అనేది పెదవుల మీద వస్తుందా? ఎలా వస్తుంది మరి? చూసుకోవాలి ఒకసారి మనది మనం. అట్టి వాడు నాలుకతో కొండెములాడు, తన చిలుకానికి కీడు చేయడు. ఇంకేనంట, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఎక్కడ చూడండి, ఏమైనా సమస్య ఏంటంటే ఏం చేస్తారు? నిందలు మోపడమే. ఆది కాండం నుంచి ప్రారంభిస్తే చూడండి, ఆది కాండంలో కూడా అండి, ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాముని అడిగాడు దేవుడు, ఏంటి మరి నువ్వు తినవద్దన్న పండు నువ్వు ఎందుకు తిన్నావంటే ఏం చేశాడు? నింద ఒప్పేశాడు. ఎవరి మీద? అవ్వ మీద. అప్పిచ్చింది నేను తిన్నాను. అవ్వెందుకు తిన్నామంటే పామిచ్చింది నేను తిన్నాను. ఇలా ఏం చేస్తున్నారు? నిందలు మోపేవారిగా ఉన్నారు. ఒకవేళ నిజంగా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఏం చేస్తాము? అవతల వాళ్ళ మీద మనం నింద మోపం. ఎందుకు? మనం సరిగ్గా ఉంటాం కనుక అవతల వాళ్ళను నిందించడానికి అవకాశం అనేది ఉండదు. అవతల వాళ్ళకి అవకాశం ఎందుకు ఇస్తాం? మనము విరోధికి అవకాశం ఎందుకు ఇస్తామండి? అవకాశం ఇస్తే దానికి ఏం చేయాలి? నిందించవలసిన అవసరం అనేది వస్తుంది. ఒకరి మీద తోసేవలసిన అవసరం అనేది వస్తుంది. మనం అపవాదికి అవకాశం అయినప్పుడు ఎవరి మీద ఎందుకు తోస్తాం? ఇక అవసరం అనేది ఎందుకు వస్తుంది? ఒకవేళ పొరపాటు అయిపోయినా ఏం చేస్తాము? మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి కరుణించమని అడుగుతామే తప్ప వాని ద్వారా నేను జరిగించాను, వీని ద్వారా జరిగించాను అనే మాటలని మనకు రావని చెప్పి తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అలా చేసేవాడు ఎలా ఉంటాడంట? నీచుడు, అసహ్యుడు. నువ్వు ఇంకేంటంట? అతడు యెహోవాకు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. నష్టం వచ్చినా సరే ఏం చేస్తాడు? మాట అనేది తప్పడు. నష్టం వచ్చింది నేను ఎందుకే అనే మాట మీద అతని నోటి నుండి రాదు. ఇంకేంటంట? తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. నిరపరాధి చెరుపుడకు లంచం పుచ్చుకొనడు. ఇంకేంటంట? ఈ ప్రకారం చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఇలా చేస్తే ఎప్పుడు కూడా కదల్చబడడు. దేవుడు కోరుకుంటుంది మనలో ఇలాంటి లక్షణం అనేది. చూడండి ఒకసారి, ఇలాంటి లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో. 11 అంశాల గురించి మరి మాట్లాడుకుంటున్నాము. 11 అంశం ఇది. కొండెము అపవాదకులు. ఎన్నో విషయాల గురించి మరి మనం నేర్చుకుంటాము. వినివారు మాత్రమే ఉన్నామా లేకుంటే విన్నవాటిని అనుసరిస్తున్నామా? ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏమైపోయింది? చివరి దినాల్లోకి వచ్చేసాము. అయిపోయింది. ఈరోజు 27 తారీఖు, ఇంకా 4 రోజులు అనేది ఉంది. 4 రోజులు అయిపోయిన ఏమవుతుంది? మరి కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. అప్పటి వరకు మరి మనము ఉండమో కూడా తెలియదు. మన బ్రతుకులు అనేవి ఎలాంటివి? నీటి ఆవిరి వంటివి, నీటి బుగ్గ వంటివి. అలాంటి జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా మన బ్రతుకు అనేది ముందుకు సాగియాలి. ఎవరి జీవితాలకు గ్యారెంటీ అనేది ఏమి కూడా లేదు. గ్యారెంటీ అనేది. కాబట్టి మనలో ఉన్న లోపాలను ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఉన్న రోజులే దేవుని దగ్గర మన యొక్క తప్పులను ఒప్పుకొని ఏం చేసుకోవాలి? బ్రతిలాడుకోవాలి. ఇక నుండి అలాంటి తప్పు అనేది చేయకుండా నేను జాగ్రత్త పడతాను, ప్రయత్నిస్తాను. అలాంటి దానిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇటు మాటలు విన్న మనం జాగ్రత్తగా మన హృదయాలను పరిశీలించుకోవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాం. తలవంచుకుంటూ ప్రార్థించుకుంటాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు నాయన. ఇంతవరకు నాయన మా మధ్య ఉండి నాయన మీ మాటలు వినిపింపజేసిన విధానాన్ని బట్టి వందనకు ఆస్తులు చెల్లిస్తున్నాను నాయన. విన్న మాటలు నాయన నిష్ప్రయోజనం కాకుండా మా హృదయాల్లో ముద్రించుకుని నాయన వాటిని అనుసరించి మా బ్రతుకులు ముందుకు వెళ్ళటకు మీ కృపను అట్టి సహాయం మాకు అనుగ్రహించండి నాయన. అలాగే జరగబోయే బాధ్యతలను బలను నాయన తోడుగా ఉండి మీ మహిమకరంగా జరిగే కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించడం క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాం.